తెలుగుదేశం, జనసేన, బీజేపీల మధ్యన 3 సీట్ల గందరగోళం అలాగే కొనసాగుతుంది. అది అనపర్తి, తంబళ్లపల్లె, దెందులూరు. అనపర్తి సీటుని భారతీయ జనతా పార్టీ వదులుకోవడానికి సిద్ధపడింది. దానికి బదులుగా దెందులూరు కానీ తంబళ్లపల్లె కానీ ఇస్తారు అన్నటువంటి పాయింట్ అయితే, అటు ఆ 2 ఆల్రెడీ అభ్యర్థులు ప్రకటించేసింది తెలుగుదేశం పార్టీ. వాళ్ళిద్దరూ అయోమయం, తమ భవిష్యత్తు ఏంటి అన్నటువంటి. అదే సందర్భంలో దెందులూరు నుంచి చింతమనేనైతే నా జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని అధినాయకత్వాన్ని హెచ్చరించేశారు కూడా. తంబళ్లపల్లి ఏమో ఇదేం తలనొప్పి, మాకు చిట్ట చివరి నిమిషంలో అంతా అయిపోయి నామినేషన్ టైంలో ఈగోలేంటని వాళ్ళు అధినాయకత్వం దృష్టికి తీసుకువెళ్ళారు. ఈలోపు అనపర్తిలోనేమో మరొక వైపున ఆ సీటు వదిలేసుకున్నట్టే. ఎందుకంటే స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆ సీటుని అక్కడ ఉన్నటువంటి సొంత అభ్యర్థిని వదిలేసి అక్కడ ఉన్నటువంటి నల్లమిల్లిని తీసుకొచ్చి వేదిక మీద ఎక్కించుకుని తిరగడం కూడా జరిగిపోయింది. అక్కడ ఉన్నటువంటి బీజేపీ క్యాండిడేట్ పక్కన పెట్టడం. ఇది ఒక రకంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం ఒప్పుకుని ఉంటే దానికి తగ్గట్టుగా చేస్తే పర్లేదు, లేదా ఆ సీటు వరకు పక్కన పెట్టి మిగతా 6గురిని వెంట పెట్టుకెళ్ళినా సరిపోయేది. కానీ అట్లా కాకుండా నల్లమిల్లిని వెంట పెట్టుకెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ సీటు ఖచ్చితంగా ఇచ్చేసినట్టు అన్నది కనబడుతోంది. కానీ బీజేపీ అధినాయకత్వం నుంచి రాలా. ఇక్కడ ముందు అసలు వీళ్ళు డిసైడ్ చేసుకుని ఇవ్వాలి కదా, ఇవ్వాల. లేదు ఒక సీట్ ఏమన్నా బీజేపీ వదిలేసుకుంటున్నట్ట, బీజేపీ అధినాయకత్వం వదులుకోవాలి, పురంధేశ్వరి ఎట్లా వదులుకుంటుంది? కాబట్టి వాళ్ళకి కన్ఫ్యూజన్. ఇప్పుడు అనపర్తి ఎమ్మెల్యే క్యాండిడేట్ అయితే శివకృష్ణరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. బీజేపీని కాపాడుకోలేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. బీజేపీలో పురంధేశ్వరిని ఓడించాలన్నటువంటి నినాదం ఆరంభించారు.